భారత ఆర్థిక వ్యవస్థ జెట్ స్పీడ్లో పరుగులు తీస్తోంది. ఇది ఇలానే కొనసాగితే ఆసియాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా త్వరలోనే నిలుస్తుంది. అంతేకాదు 2030 నాటికి జపాన్ను వెనక్కు నెట్టి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించొచ్చు. S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తోన్న దాని ప్రకారం భారతదేశం 2030 నాటికి $73 ట్రిలియన్ల స్థూల దేశీయ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉంది. S&P గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ప్రకారం ఆర్థిక సంవత్సరం 2024లో జీడీపీ వృద్ధి 6.2 to 6.3%గా అంచనా వేశారు. భారతదేశంలో 2021, 2022లో అలాగే 2023లో కూడా ఆర్థిక వృద్ధి కొనసాగుతుందని అంచనా వేశారు. మార్చ్ 31, 2024 ఫైనాన్షియల్ ఇయర్తో భారతదేశ జీడీపీ వృద్ధి 6.2 to 6.3%గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ఏప్రిల్ జూన్ క్వార్టర్లో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి చెందింది. S&P గ్లోబల్ ప్రకారం భారతదేశ జీడీపీ 2022లో $3,500 బిలియన్ నుంచి 2030 నాటికి అది $7,300 బిలియన్ల గా పెరుగుతుందని అంచనా. ఇక అమెరికా ప్రస్తుతం $25,500 బిలియన్ జీడీపీతో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. దీని తర్వాత చైనా $18,000 బిలియన్ తో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, జపాన్ $4,200 బిలియన్ తో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఈ లిస్టులో జర్మనీ $4,000 బిలియన్ తో నాలుగో స్థానంలో, భారత్ జీడీపీ పరిమాణం బ్రిటన్, ఫ్రాన్స్ జీడీపీ కంటే పెద్దదిగా ఉంటుంది. భారతదేశ జీడీపీ ప్రస్తుతం $3,500 బిలియన్ తో 5th ప్లేస్లో ఉంది. అసలు జీడీపీ అంటే ఏంటి అన్నది చూద్దాం. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగించే అత్యంత సాధారణ ఇండెక్స్లలో జీడీపీ ఒకటి. జీడీపీ అనేది ఒక నిర్దిష్ట సమయంలో దేశంలో ఉత్పత్తి చేసిన అన్ని వస్తువులు, సేవల విలువలను సూచిస్తుంది. దేశ సరిహద్దుల్లో ఉత్పత్తి చేసే విదేశీ కంపెనీలను కూడా ఇందులో చేర్చారు. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడు నిరుద్యోగం స్థాయిలు సాధారణంగా తక్కువగా ఉంటాయి. జీడీపీ రెండు రకాలుగా ఉంటుంది. వాస్తవ జీడీపీ, నామమాత్రపు జీడీపీ. వాస్తవ జీడీపీలో వస్తువులు, సేవలు విలువల ఆధార సంవత్సర విలువ లేదా స్థిరమైన ధరలో లెక్కిస్తారు. ప్రస్తుతం జీడీపీని గణించడానికి ఆధార సంవత్సరం 2011-12 అంటే 2011-12లో వస్తు సేవల రేట్ల ప్రకారం లెక్కింపు జరిగింది. నామమాత్రపు జీడీపీ ప్రస్తుత ధర వద్ద లెక్కిస్తారు. జీడీపీని ఎలా లెక్కిస్తారన్నది కూడా ఒకసారి చూసేద్దాం. జీడీపీని లెక్కించడానికి ఒక ఫార్ములాను ఉపయోగిస్తారు. జీడీపీ C+G+I+NX. ఇక్కడ C అంటే ప్రైవేట్ వినియోగం, G అంటే ప్రభుత్వ వ్యయం, I అంటే పెట్టుబడి, అలాగే NX అంటే నికర ఎగుమతి. జీడీపీని పెంచడానికి లేదా తగ్గించడానికి 4 ముఖ్యమైన ఇంజన్లు ఉంటాయి. మొదటిది You&Me అంటే మీరు ఎంత ఖర్చు చేసినా అది మన ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుంది. రెండవది ప్రైవేట్ రంగ వ్యాపార వృద్ధి. ఇది జీడీపీకి 32% తోడ్పడుతుంది. మూడవది ప్రభుత్వ వ్యయం. వస్తువులు, సేవలను ప్రొడక్ట్ చేయడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందో దీని అర్థం. ఇది జీడీపీకి 11% తోడ్పడుతుంది. ఇక నాలుగవది నోట్ డిమాండ్. దీనికోసం భారతదేశం మొత్తం ఎగుమతులు, మొత్తం దిగుమతుల నుంచి తీసేస్తారు. ఎందుకంటే భారతదేశం ఎగుమతుల కంటే ఎక్కువ దిగుమతులను కలిగి ఉంది. అందువల్ల దాని ప్రభావం జీడీపీపై ప్రతికూలంగా ఉంటుంది.